తహసీల్దార్ పై వెంటనే తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. తహసీల్దార్ పై నాయకత్వం 94 of the Code of Criminal Procedure empowers any district magistrate, sub-divisional magistrate or magistrate of the first class to issue a search warrant whenever he has reason to believe upon information and after sanctions as he thinks necessary that any place is used for deposit of mail or దేనికి ఇచ్చినట్టు ఇది ఎటువంటి పరిస్థితుల్లో అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్, కౌంటర్ఫిట్ కాయిన్స్ కానీ, కౌంటర్ఫిట్ కరెన్సీ నోట్ కానీ, ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ కానీ, ఫాల్స్ సీల్స్ కానీ ఉంటాయి. ఏ అధికారం ఉంటే సెక్షన్ 94 ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి తహసీల్దారు ఆ అవకాశం అసలు లేనటువంటిది, అర్హత లేనటువంటి తహసీల్దారు అధికారాన్ని దుర్వినియోగం చేసేసారు. ఇస్తే మీరెట్లా పోషిస్తారండి? ఇప్పుడు ఒక అధికారి దుర్వినియోగానికి పాల్పడతా అధికారి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఏ ఇష్ట ప్రకారం వేసినా మీరు బాధ్యులు అవుతారా? అవును, ఆయన మామూలుగా ఎక్కడికో పోతాడు, ఆయన యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పోతాడు తహసీల్దారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, మీరు నాతో పాటు రమ్మంటే మీరు ఎక్కడికి పంపించారో, ఆయన దేనికి వెళ్ళాడో మరే మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు పోలీసు అని అడుగుతున్నాం మేము. పోలీసు వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎప్పుడైనా ఒక దానికి మీరు ప్రొసీజర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫలాని సెక్షన్ ప్రకారం చేస్తున్నారనే కదా ఇవ్వాలా. అందుకని చెప్పి ఏం చేశామంటే ఎవరైతే అతను తోటపోయారో VRO వాళ్ళందరి మీద మీరు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి దీని మీద ఎఫ్ఐఆర్ కట్టండి. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మీరు ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టిన మీద కానీ లేకపోతే మళ్ళీ మామూలుగా మేము ప్రైవేట్ కేసుకు వెళ్లాల్సి వస్తుంది. వీ విల్ ఫోర్స్ టు గో టు ప్రైవేట్. ద సీనియర్ సిటిజన్, ఈ ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పెద్దలు వల్లూరు గోపాల్ రెడ్డి గారు, మా తండ్రి గారితో కలిసి రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి విలేజ్ మున్సిపల్గా పనిచేశారు, గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాడు. ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆయన దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పినానని నిన్న తహసీల్దార్ గారు ఎస్ఐకి చెప్పడం, పొదలకూరు ఎస్ఐ సిఐ ఇద్దరు హనీఫ్ బాషా, రాంబాబు వీళ్ళిద్దరు ఆదేశాలతో నేరుగా సిబ్బందిని ఆయన ఇంటి మీదకి పంపించడం జరిగింది. ఏ హక్కు ప్రకారం, ఏ అధికారం ప్రకారం ఒక తహసీల్దార్కి సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సెక్షన్ 94 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లియర్ గా చెప్తుంది. జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ RDO గారు లేదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కి మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 94 ప్రకారం ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్లాలంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం వీళ్ళ ముగ్గురికి ఉంది తప్ప తహసీల్దార్కి లేదు. లేని అధికారాన్ని ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడతా మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ మలిశెట్టి సారంగపాణి అనేటువంటి వ్యక్తి ఆదేశాలతో అటువంటి DT గణేష్, VROలుగా ఉన్నటువంటి పేరయ్య, మాలకొండయ్య వీళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మహమ్మద్ హనీఫ్ గారు, ఈయన దీంతో పాటు ASIగా ఉన్నటువంటి ముజీర్ బాషా, హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రసూలు, కానిస్టేబుల్ అంటే మదను వీళ్ళని పంపించి వాళ్ళందరూ వెళ్లి బలవంతంగా అక్కడ హై హ్యాండెడ్గా బిహేవియర్ చేసి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించడం, కాబట్టి రకరకాలుగా వాళ్ళందరినీ నిందించడం, వాళ్ళని గౌరవప్రదంగా లేకుండా అమర్యాదగా మాట్లాడడం, అమర్యాదగా వ్యవహరించడం ఇవన్నీ చూసాం. కానీ కొండనదేవి ఎలుకను పెట్టినట్టుగా ఏదన్నా మీకు దొరికిందా అంటే ఏమీ దొరకలేదు. కేవలం ఆయనకున్నటువంటి పొరుగుని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి లక్ష్యంతో మేము విస్తరవిడిగా ప్రవర్తిస్తాం. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా శాసనసభ్యుడిగా ఉన్నా, 5 సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా పనిచేశా. ఏ రోజైనా ఏ ఇంటి మీదకైనా ఎవరి మీదకైనా పోలీసుల్ని, రెవెన్యూ అధికారులను పంపించి సోదాలు చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయా? CRPC అమల్లో ఉందా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ SRPC అమల్లో ఉందా? సోమిరెడ్డి ప్రొసీజర్ కోడ్ అర్థం కానిటువంటి పరిస్థితి. కాబట్టి మేము అధికారులకు చెప్పేది, సోమిరెడ్డి లాంటి చరిత్రహీనుడు మాటలు విని మీరు ఈ విధంగా కనుక పూనుకుంటే తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఒక దళితుడైనటువంటి పెంచులైనటువంటి వ్యక్తి నన్ను 3 లక్షల రూపాయలు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగాడు అంటే కలెక్టర్, SP కనుక నిజంగా నిజాయితీ పరులు అయితే వాళ్ళు వెంటనే సోమిరెడ్డి ఇంటి మీద దాడి చేయించి ఎవడెవడి దగ్గర ఎంతెంత డబ్బులు కలెక్ట్ చేశాడు, ఎవడెవడి దగ్గర ఎంతెంత డబ్బులు ఇంట్లో పెట్టుకుని ఉన్నాడు, ఆ లెక్క పక్క ఏముందనేటువంటిది పరిశీలిస్తే వాస్తవాలు బయటపడి ఉండే తప్ప అక్రమార్కుల్ని, అవినీతి పరులు, సోమిరెడ్డి లాంటి వ్యక్తులను వదిలిపెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ లక్ష్యంగా ఈరోజు చేశారు. అందుకనే తప్పనిసరిగా ఈరోజు కేసుకు వచ్చి చెప్పాం. పాపం నిన్ననే ఏదో రాశాడు ఆయన సాహసయాత్ర గురించి. నాకు అనుమానం వస్తుంది ఆయన సాహసయాత్ర అంటే.
ఎందుకంటే కిరాయి కోటిగాడు సినిమాలో అల్లురానంగా చెప్తుంటాడు కత్తి కాదులు అని కత్తి అని అట్ట పాపం నిన్నటి నుంచి ఆయన కత్తి కాదులు చెప్పలేక ఆయన కత్తి కాదులు వెళ్ళలేక పేపర్లో చూడలేక చచ్చిపోతున్నాం మేము. నాకుండేటువంటి అనుమానం ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు సెక్యూరిటీ ఇచ్చి పంపించాడు అన్నాడు. అంటే ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు బ్యాగులో నువ్వు తరలించడానికి నీకు సెక్యూరిటీ అవసరమైతే ఏమన్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగితే ఆయన ఏమన్నా నీకు సెక్యూరిటీ ఇచ్చి పంపించాడు అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినట్టు ఉంటుంది. దాని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమీ లేకుండా అన్ని వదిలేసి కక్ష సాధింపులకు పాల్పడితే నీలాంటి కక్ష సాధింపులకి నీలాంటి ఉడత బెదిరింపులకి భయపడేటువంటి పిరికివాడు అనుకున్నావేమో. సోమిరెడ్డి లాగా ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాళ్ళం కాదు. సారంగపాణి ఆదేశాలతో వీఆర్ఓ పేరాయ్ మీద, వీఆర్ఓ మాలకొండ మీద, డిప్యూటీ తహసీల్దార్ గణేష్ మీద, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వకూడనటువంటి బందోబస్తు. ఎవడంటే వాడు అడిగితే పోలీసు బందోబస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అసాంఘిక కార్యకలాపాలకు నేను వెళ్తున్నాను తహసీల్దార్ అడిగితే దానికి పోలీసు బందోబస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. పోలీసు బందోబస్తు ఇచ్చేటప్పుడు ఏ కార్యక్రమానికి ఆయన అడుగుతున్నాడు అది చట్టరీత్యా పోలీసులు బందోబస్తు ఇవ్వడానికి అర్హత కలిగి ఉందా లేదా, ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది పరిశీలించకుండా మీ ఇష్ట ప్రకారం మీరు బందోబస్తులు ఇచ్చి మేము ఇళ్ల మీదకు పోలీసుల్ని రెవెన్యూ అధికారులపై మా విచ్చలవిడిగా ప్రవర్తిస్తామంటే విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి అధికారం ఈ రోజు మీ దగ్గర ఉండొచ్చు. కాబట్టి అధికారం ఉందని మీరు విర్రవేయవచ్చు. నేను ఒకటే విషయం చెప్తున్నా, దీని మీద మీరు ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా? లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద ప్రైవేట్ కేసు వేస్తాం.